కేదార్నాథ్, బద్రీనాథ్ పుణ్యక్షేత్రాల్లో సంభవించిన విపత్తులకు శాంతి జరగాలంటూ ఆగస్టులో రావులపాలెంలో తిరుమల తిరుపతి దేవస్థాన వేద పండితులు పెడసనగంటి సీతారామచారి అవధాని గ్రామంలో 5 దేవాలయాల్లో 24 గంటల పాటు 5 రోజులు అహోరాత్ర వేద పారాయణం చేసినందుకు ఆయనకు ఎవరెస్ట్ వరల్డ్ రికార్డ్ సంస్థ ఆదివారం రికార్డు పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీతారామాచారి అవధానిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వరల్డ్ రికార్డు హోల్డర్ చింతా శ్యామ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ అహోరాత్ర వేద పారాయణం చేసినందుకు గాను ఈయన ఎవరెస్ట్ వరల్డ్ రికార్డును, తెలుగు బుక్ ఆఫ్ రికార్డును సంపాదించుకోగలిగారని ఆయనను అభినందించారు. రీతిలో తాను నేర్చుకున్న వేదాన్ని సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో జూలై, ఆగస్టు నెలల్లో 5 దేవాలయాల్లో 24 గంటల చొప్పున నిర్విరామంగా అహోరాత్ర వేద పఠనం చేయడం జరిగింది. మరి దాన్ని మాప్స్ ప్రపంచ రికార్డుల సేవా విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ రికార్డు కోసం రికమెండ్ చేయడం జరిగింది. మరి దాన్ని నేపాల్కి చెందిన ఎవరెస్ట్ వరల్డ్ రికార్డు వాళ్ళు, తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వాళ్ళు, బుక్ ఆఫ్ స్టేట్ రికార్డు వాళ్ళు దాన్ని రికార్డుగా గుర్తిస్తూ మరి ఆయనకి సర్టిఫికెట్స్ కూడా పంపించడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.